హోలీ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹999 మాత్రమే. విజయ్ కుమార్ సార్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మార్చి 20 నుండి మార్చి 26 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశము ఐఐటీస్. రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఐఐటీస్ పైన మనం డెఫినెట్గా ఒక 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈరోజు ఐఐటి మద్రాస్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, నడవడం సాధ్యం కాని వారు ఎవరైతే ఉంటారో వారి కోసం ఉద్దేశించబడిన ఒక ఇన్నోవేషన్తో వార్తల్లోకి వచ్చింది. దాని పేరేంటి, దాని యొక్క ప్రత్యేకత ఏంటో చూస్తే సరిపోతుంది. సో దివ్యాంగులు ఎప్పుడు వీల్ చైర్లో కూర్చోవాల్సిందేనా? చిన్న చిన్న పనులకు కూడా ఇతరపై ఆధారపడుతూ ఉంటారు. అంటే అవసరం లేదని అంటున్నారు. దీనికి పరిష్కారం వెతికారు ఐఐటి మద్రాస్ పరిశోధకులు. నియో స్టాండ్ అనే పేరుతో ఒక వీల్ చైర్ని అభివృద్ధి చేశారు. దీని సాయంతో ఏం చేస్తారంటే దివ్యాంగులు వారికి సంబంధించి చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయో వారే చేసుకునే వీలుగా దీనికి సంబంధించిన ప్రత్యేకతని చెప్పొచ్చు. సో ఇక్కడ డైరెక్ట్గా గుర్తుంచుకోండి, ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు ఇటీవల దివ్యాంగుల కోసం వారు లేచి నిలబడి చిన్న చిన్న పనులు చేసేందుకు వీలుగా ఒక వీల్ చైర్ని, ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ చైర్ని అభివృద్ధి చేశారు. దాని పేరేంటి అంటారు? నియో స్టాండ్. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డైరెక్ట్ ఐఐటీస్ గురించి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఐఐటి పేరేంటి, వారికి సంబంధించిన ఇన్నోవేషన్ ఏంటి, ఆ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో నేరుగా బిట్ అడుగుతున్నారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటీస్కి సంబంధించి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మనిషికి పంది మూత్రపిండం అనే అంశాన్ని గతంలో మనం డిస్కస్ చేసాం. ట్రయల్ ఫేజ్లో ఉండే, ఇప్పుడు ఫైనల్ ఫేజ్లో వార్తల్లోకి వచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మనిషికి ఒక పంది మూత్రపిండాన్ని అమర్చుతూ ఏ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారో అంటారు? అమెరికా శాస్త్రవేత్తలు. గుర్తుంచుకోండి, మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ వారు. సో ఇక్కడ జంతువుల అవయవాలను ఉపయోగించి మానవుల ప్రాణాలు రక్షించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా వైద్య నిపుణులు మరొక కీలక అడుగు ముందేశారు. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన జెనెటికల్లీ మాడిఫైడ్ అన్నట్టు పంది మూత్రపిండాన్ని 62 ఏళ్ల ఒక రోగికి అమర్చారు. జీవించి ఉన్న వ్యక్తికి వరాహ కిడ్నీ, పంది కిడ్నీని అమర్చడం ప్రపంచంలో ఇదే మొదటిసారని మెసాచ్యూసెట్స్ జనరల్ ఆసుపత్రి వారు చెప్పడం జరుగుతుంది, ఇన్స్టిట్యూట్ వారు. ఈ నెలలోనే సంబంధిత శస్త్రచికిత్స చేశామని, అవయవ గ్రహీత బాగానే కోలుకుంటున్నారని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ఇలా రానున్న రోజుల్లో ఆర్గాన్ ఏవైతే ఉంటాయో, మన శరీర అవయవాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం జంతువులపై ఆధారపడే పరిస్థితులు కూడా మనం చూసే అవకాశం ఉంది. అది కనుక ఫుల్ఫిల్ అయింది అంటే దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది కూడా మనం చూడాలి. సో ఇక్కడ గుర్తుంచుకోండి, మనిషికి పంది మూత్రపిండం అనే అంశం. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ ఇంద్రావతి. ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తున్న ఆపరేషన్స్ ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఆపరేషన్ అజయ్ అని చెప్పేసి, రీసెంట్గా ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయులు ఎవరైతే ఉంటారో వారిని మన స్వదేశానికి తీసుకురావడానికి ప్రారంభించిన ఆపరేషన్. సో ఇలా ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిపైన ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ భారతీయులు ఎవరైతే హైతీ ఆ పరిసర ప్రాంతాల్లో చిక్కుకుపోయారో, ప్రస్తుతం హైతీ దేశంలో చోటు చేసుకున్న పరిస్థితులు, భయానక పరిస్థితులు ఏవైతే ఉంటాయో నేరం ముఠాలు ఆగమాన్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మన భారతీయులను కాపాడడానికి ఒక ఎవాక్యుయేషన్ ఆపరేషన్తో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫారెన్ అఫైర్స్ వారు వార్తల్లోకి వచ్చారు. నిన్నటి ఎక్స్ వేదికగా ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పొరుగునే ఉన్న డొమినికన్ రిపబ్లిక్ దేశం ఏదైతే ఉంటుందో హైతీ నుండి
డొమినికన్ రిపబ్లిక్ దేశానికి మన భారతీయులను తరలించడానికి ఒక ఎవాక్యుయేషన్ ఆపరేషన్, తరలింపు ఆపరేషన్ భారత ప్రభుత్వం ప్రారంభించింది. దాని పేరు ఏంటంటే ఆపరేషన్ ఇంద్రావతి. పేరు గుర్తుంచుకోండి, ఆపరేషన్ ఇంద్రావతి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఐ భద్రతపై చర్యలకు మద్దతు, అందుకోసం ఐక్యరాజ్య సమితిలో తీర్మానం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. కృత్రిమ మేధను భద్రతాపరమైనదిగా, విశ్వసనీయమైనదిగా తీర్చిదిద్దే చర్యలకు మద్దతు పలకడంతో పాటు అన్ని దేశాలకు ప్రయోజనాలను అందించడానికి, మానవ హక్కులను గౌరవించడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ నిన్నటి రోజున ఆమోదించింది. అమెరికా ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై దేశాల మధ్య ఏకాభిప్రాయం వచ్చింది. ఓటింగ్ అవసరం లేకుండానే ఏకగ్రీవంగా సభ ఆమోదం తెలిపింది. గుర్తుంచుకోండి, ఏఐ భద్రతపై చర్యలు. సో ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఈ కృత్రిమ మీద. అటువంటి దాని భద్రతపై చర్యల కోసం ఉద్దేశించబడిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెడితే ఆ తీర్మానం అనేది ఆమోదం అనే అంశము వార్తల్లోకి వచ్చింది. దీంతో 193 దేశాలు తీర్మానానికి మద్దతు పలికినట్లు భావిస్తున్నారు. సో ఐక్యరాజ్య సమితిలో ఏవైనా చర్చకు వచ్చే తీర్మానాలు కానీ, ఓటింగ్ కానీ వార్తల్లోకి వస్తే ఖచ్చితంగా చూడాలి. అండ్ నెక్స్ట్, భారత్లో తగ్గిన సంతానోత్పత్తి రేటు అని చెప్పేసి ల్యాన్సెట్ వారు రీసెంట్గా కొన్ని గణాంకాలు రిలీజ్ చేశారు. ల్యాన్సెట్ రిపోర్ట్ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. 1990 సంవత్సరంలో 6.2 సంతానోత్పత్తి రేటు, ఇప్పుడు 2 లోపేనంట. 2050 నాటికి 1.29కి తగ్గొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. పేద దేశాల్లో అధిక సంతానోత్పత్తి జరుగుతుందంట, ఫర్టిలిటీ రేట్ అని చెప్పొచ్చు. ల్యాన్సెట్ జర్నల్ అధ్యయనంలో వెల్లడి. భారత్లో గత కొన్నేళ్లుగా సంతానోత్పత్తి రేటు భారీగా తగ్గిపోతున్నట్లు ల్యాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అనే సంస్థకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడైనాయి. మన దేశంలో 1950 సంవత్సరంలో 6.2గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 2.0కి తగ్గదని అధ్యయనం చెప్తోంది. 2050 నాటికి ఇది కాస్త 1.29కి, 2100 సంవత్సరానికి 1.04కి తగ్గే అవకాశం ఉందంట. 1950లో భారత్లో ఒక మహిళ సగటున 4.8 పిల్లలకు జన్మిస్తే 2021 నాటికి 2.2 పిల్లలకు జన్మించిందంట. గుర్తుంచుకోండి, జన్మనిచ్చారంట. ఓకేనా. ప్రపంచంలో కనుక తీసుకుంటే 1950లో 9.3 కోట్ల మంది జన్మించగా 2016లో అత్యధికంగా 14.2 కోట్ల మంది జన్మించారు. 2021 నాటికి అది కాస్త 12.9 కోట్లకు తగ్గిపోయింది. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, తమిళనాడు గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్తో తరచు వార్తల్లోకి వస్తుంది. ఆర్ఎన్ రవి వర్సెస్ ఎంకే స్టాలిన్ గవర్నమెంట్. సో లాస్ట్ ఒక 6 months బ్యాక్ మనం చూసాము, ఒక మంత్రిని గవర్నర్ బర్తరఫ్ చేయొచ్చా అనే అంశము. అక్కడ కొన్ని ఆరోపణల కారణంగా జైలు శిక్ష పడ్డ ఒక మంత్రికి సంబంధించి రీసెంట్గా ఆ మంత్రిని మంత్రిమండలిలోకి తీసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలకి గవర్నర్ అడ్డుగా నిలిచారు. దీనిపైన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుని ఆశ్రయించింది, సుప్రీంకోర్టుని. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటనేది ఇక్కడ చూడాలి. సో సుప్రీం ఆగ్రహం తమిళనాడు గవర్నర్పై. తమిళనాడు గవర్నర్ ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే ఆర్ఎన్ రవి గారు. డిఎంకే సీనియర్ నేత కే పొన్ముడిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని నిరాకరిస్తున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన సుప్రీంకోర్టును సైతం ధిక్కరిస్తున్నారని వ్యాఖ్యానించింది. పొన్ముడిని మంత్రిగా నియమించే విషయాన్ని 24 గంటల్లో తేల్చాలని, లేదంటే తాము తీవ్ర చర్యలకు దిగుతామని సుప్రీంకోర్టు గవర్నర్ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అక్రమస్తుల కేసులో లాస్ట్ 3 ఏళ్ల జైలు శిక్ష పడింది పొన్ముడిపై. దీంతో స్టాలిన్ ఆయన మంత్రివర్గం తొలగించారు. హైకోర్టు ఉత్తర్వులపై ఈ నెల 11న సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో పొన్ముడిని తిరిగి మంత్రివర్గంలో తీసుకోవాలని సిఫార్సు చేస్తే గవర్నర్ దాన్ని తిరస్కరించడం జరిగింది. ఇది జరిగిన కాన్సిక్వెన్స్. ఓకేనా. అండ్ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్పై సుప్రీంకోర్టు స్టే విధించింది నిన్నటి రోజున. సో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుబోద తగిలింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో, పిఐబి అంటాం కదా, వారు ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి రీసెంట్గా మనం చూస్తున్నాం. ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్పై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఇది భావ వ్యక్తీకరణకు సంబంధించిన అంశమని వెల్లడించింది. ప్రభుత్వంపై మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను, ఆన్లైన్లో నకిలీ కంటెంట్ను గుర్తించడానికి ఈ యూనిట్ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021లో సవరణలు చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఇండియాతో పాటు పలువురు బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారంట. గుర్తుంచుకోండి. అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో భూభాగమే, భారత్లో అంతర్భాగమే అని చెప్పేసి అమెరికా మరొకసారి వ్యాఖ్యానం చేసింది. మనందరికీ తెలుసు, అరుణాచల్నే కాదు
చైనా చుట్టుపక్కల దేశాల్లో సరిహద్దు ప్రాంతాలను చైనా వారి భూభాగంలోనే పేర్కొంటూ ఉంటుంది వాళ్ళ పొలిటికల్ మ్యాప్ రిలీజ్ చేస్తూ. సలామీ స్లైసింగ్ అని ఒక సిద్ధాంతం గురించి చెప్పాను మీకు. సో ఇక్కడ భారతదేశానికి అరుణాచల్ ప్రదేశ్కి మధ్య, భారతదేశానికి చైనాకి మధ్య అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో ఆ భూభాగం అనేది వివాదాస్పదంగా చూస్తాం. గతంలో తవాంగ్ ఈ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలు కానివ్వండి. సో రీసెంట్గా చైనా రిలీజ్ చేసిన పొలిటికల్ మ్యాప్లో కూడా అరుణాచల్ ప్రదేశ్ని వారి భూభాగంలో చూపించింది. అంతేందుకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని క్రీడాకారులు, 3 క్రీడాకారులు, వుషు క్రీడాకారులకు స్టేపుల్డ్ వీసాని మంజూరు చేయడం గతంలో వివాదాస్పదమైందని మనం చూసాం. స్టేపుల్డ్ వీసా అంటే ఏంటి అదంతా కూడా. సో ఇప్పుడు అమెరికా ఇందులో జోక్యం తీసుకుని ఏమంటున్నారంటే అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత భూభాగమే, దీనిపై అనవసరంగా చైనా వ్యాఖ్యానాలు చేస్తుందని చెప్పేసి, వారి భూభాగం ఫీల్ అవుతుందని చెప్పేసి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లో భారత్లో అంతర్భాగమేనని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్ను తాము భారత భూభాగంగానే గుర్తిస్తున్నామని వెల్లడించింది. అరుణాచల్ను దక్షిణ టిబెట్గా అభివర్ణిస్తున్న చైనా అది తమదేనంటూ ఆ దేశ సైన్యం ఇటీవల ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణాచల్ భారత్లో అంతర్భాగంగా వాషింగ్టన్ గుర్తిస్తున్నదని అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ గారు ప్రకటించడం జరిగింది. అండ్ ఈరోజు మార్చ్ 22 ప్రత్యేకత ఏంటంటే వరల్డ్ వాటర్ డే, ప్రపంచ నీటి దినోత్సవం. సో థీమ్ గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. ఎక్స్పెక్టెడ్ వాటర్ ఫర్ పీస్. వాటర్ ఫర్ పీస్ అనేది ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్. యుఎన్ వారికి సంబంధించి యుఎన్ వాటర్ 22 మార్చ్ వరల్డ్ వాటర్ డే థీమ్ ఏంటి అని అడుగుతారు, వాటర్ ఫర్ పీస్. అండ్ నెక్స్ట్ ఈరోజు 17th ఎడిషన్ ఆఫ్ ఐపీఎల్ ప్రారంభోత్సవం చూడబోతున్నాం మనం. సో ఈరోజు చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. సో 17th ఎడిషన్ 2024 ఎన్నవ ఎడిషన్ అంటే 17th ఎడిషన్. మొదటి ఎడిషన్ ఎప్పుడంటే 2008లో ప్రారంభమైంది. లాస్ట్ ఇయర్ 16th ఎడిషన్ విజేతగా మనం చెన్నై సూపర్ కింగ్స్ని చూసాము గుజరాత్ టైటాన్స్ పైన. సో ఇప్పటివరకు గెలుపొందిన టీమ్స్ 2008లో రాజస్థాన్ రాయల్స్, 2009లో డెక్కన్ చార్జర్స్, 2010లో చెన్నై సూపర్ కింగ్స్, 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2012లో కోల్కతా నైట్ రైడర్స్, అండ్ 2013లో ముంబై ఇండియన్స్, 2014లో కోల్కతా నైట్ రైడర్స్, 2015లో ముంబై ఇండియన్స్, 2016లో సన్ రైజర్స్, 2017లో ముంబై ఇండియన్స్, 2018లో చెన్నై సూపర్ కింగ్స్, 2019లో ముంబై ఇండియన్స్, 2020లో ముంబై ఇండియన్స్, 2021లో చెన్నై సూపర్ కింగ్స్, 2022లో గుజరాత్ టైటాన్స్, 2023లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ పైన. సో ఈ సీజన్ 17th ఎడిషన్ అనేది ఈరోజు ప్రారంభం కాబోతోంది. అండ్ ప్యారిస్లో పతాకధారిగా, భారత పతాకధారిగా శరత్ కమల్ గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో వేదికగా జరగబోతున్నాయి. సో ప్యారిస్ ఒలింపిక్స్లో అచంట శరత్ కమల్ భారత పతాకధారిగా వ్యవహరించనున్నారు. కామన్వెల్త్ క్రీడల ఛాంపియన్ శరత్ను ఈ ఏడాది జరిగే ఒలింపిక్స్కు పతాకధారిగా ఎంపిక చేసినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చెప్పడం జరిగింది. దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ను చెఫ్ డి మిషన్గా నియమించింది. ఒలింపిక్ వేదికపై పోటీ పడే భారత బృందం ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అని చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఐఐటి మద్రాస్ వారు మన ముందుకు తీసుకొచ్చిన నియో స్టాండ్ దివ్యాంగుల కోసం ఉద్దేశించబడింది. అండ్ మనిషికి పంది మూత్రపిండాన్ని బిగుస్తూ వార్తల్లోకి వచ్చిన అమెరికా శాస్త్రవేత్తలు. అండ్ ఆపరేషన్ ఇంద్రావతి ప్రారంభం అని చెప్పేసి హైతీలో చిక్కుకుపోయిన భారతీయులను డొమినికన్ రిపబ్లిక్కి తరలించడం. అండ్ ఏఐ భద్రతపై చర్యలకు మద్దతు, ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ఆమోదం. భారత్లో సంతానోత్పత్తి రేటు తగ్గుతోందని చెప్పేసి ల్యాన్సెట్ జర్నల్ వారు నివేదిక. తమిళనాడు గవర్నర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మంత్రి మండలిలో ఒక నియామకానికి సంబంధించి. ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత భూభాగంలో అంతర్భాగమే అని చెప్పేసి అమెరికా మరొకసారి ప్రకటన. అండ్ 22 మార్చ్ వరల్డ్ వాటర్ డే థీమ్ వాటర్ ఫర్ పీస్. అండ్ ఐపీఎల్ ఛాంపియన్, ఇప్పటివరకు ఐపీఎల్ ఛాంపియన్స్ ఎవరో చూసాము. అండ్ ఈరోజు 17th ఎడిషన్ ఐపీఎల్ సీజన్ ప్రారంభం. ప్యారిస్లో పతాకధారిగా, భారత పతాకధారిగా ఎవరు నియమితులయ్యారంటే శరత్ కమల్ గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.